హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసిదళం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. ఈరోజు తులసిదళం నవల ఆడియో చివరి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. 11:49 PM. గతుకుల రోడ్డు మీద నుంచి కారు పడి లేస్తూ వెళుతుంది. ఎద్దుల బండి వెళ్లే బాట అది. కొండని చుట్టి ఒరిస్సా రాష్ట్రం లోపలికెళ్ళిపోయారు. శ్రీధర్ ఆలోచిస్తున్నాడు. ఇంత అర్ధరాత్రి పూట పల్లెలో ఎవరిని అడగాలి? ఈ 10 నిమిషాల్లో ఎక్కడని వెతకాలి? పార్థసారథి ఏం చేస్తున్నాడు? శారద ఈ రాత్రి ఏం చేస్తూ ఉంటుంది? ఇంకా ఆ వరండాలో అలాగే కూర్చుని ఉంటుందా? పాప చచ్చిపోతే ఇక అంతా ఒంటరితనమే. వెన్నెముక విరిగిన తనకి ఇక పిల్లలు పుట్టరు. అనిత కూడా లేదు. ఇక అంతా ఒంటరితనమే. కారు ఒక పెద్ద గుంటలో పడి లేవడంతో ఆ కుదుపుకి ఈ లోకంలోకొచ్చాడు. అంతలో అబ్రకదబ్ర అరిచాడు, అదిగో బిస్తా అని. ఆ అరుపుకి ఇద్దరూ చప్పున తల తిప్పి చూశారు. క్రింది లోయలో అక్కడక్కడ విసిరేసినట్టున్న పాకలు, మినుకు మినుకుమని వెలుగుతున్న దీపాలు. అక్కడ గోచరమవుతుంది మెరుపులో బిస్తా. ఎక్కడో చెక్క కాలుతున్న వాసనకి అనుమానంగా వాళ్ళని బంధించిన గదివైపు చూశాడు రామయ్య. కాలిలో పొగవాసన వస్తున్నట్టు కూడా అనిపించింది. గడియ సరిగ్గా ఉందో లేదో చూడ్డానికి వంగాడు. లోపల నుంచి జయదేవ్ 1, 2, 3 అనడం వినిపించింది. అది సుధీర్ని పరిగెత్తుకుంటూ వచ్చి తన్ను అని చెప్పడం. వంగిన రామయ్య మీదకు దఢేల్న తెరుచుకున్న తలుపుల మధ్య నుంచి సుధీర్ వచ్చి పడ్డాడు. ఆ ఊపికి రామయ్య కింద పడి తేరుకుని లేవబోయే లోపులో జయదేవ్ బయటకొచ్చాడు. సుధీర్, ఇక్కడ విషయం నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే ఆసుపత్రికి వెళ్ళు. బ్రీఫ్ కేసుతో ఒక యువకుడు కనబడతాడు. తర్వాత చేయవలసింది నీకు తెలుసు. రామయ్య చేతులు వెనక్కి విరిచి పట్టుకుంటూ అన్నాడు. ఇది జరిగిన 2 నిమిషాలకి రామయ్యని ప్రశ్నిస్తున్నారు జయదేవ్. ఎవరు ఇదంతా చేయించింది అని. బయట సుధీర్ బయలుదేరిన చప్పుడు వినిపించింది. నాకు తెలీదు, తెలిసినా చెప్పను. చేతులకు కట్టబడిన తాళ్లను గింజుకుంటూ అన్నాడు రామయ్య. జయదేవ్ పట్మని కొట్టాడు. రామయ్య నోటి నుంచి రక్తం స్రవించసాగింది. జయదేవ్కి తొందరగా ఉంది. ఎలాగైనా విషయం రాబట్టాలి. అది 5 నిమిషాల్లో. పాప మెదడుకు ఆ ఆజ్ఞ చేరకముందే. అయినా తన ఆతృత రామయ్యకి తెలియనివ్వకుండా అతనన్నాడు, నువ్వు చెప్పక్కర్లేదు. దీని వెనక ఉన్నది, నిన్ను కొన్నది శ్రీనివాస్ పిళ్ళయ్యని మాకు తెలుసు. అతడు పాపకి ఎలా వార్తల్ని పంపుతున్నాడు? ఆ విషయం చెప్పు అన్నాడు జయదేవ్. నాకు తెలీదు. పోనీ అతడి బ్రీఫ్ కేస్ ఎక్కడుంది? నాకు తెలీదు. జయదేవ్ శారద వైపు తిరిగి, కొంచెం కారం ఉందా అని అడిగాడు. శారద ఎందుకు అంది. చెప్తాను అన్నాడు జయదేవ్. ఆమె లోపలికి వెళ్ళింది. అతడు రామయ్య వైపు తిరిగాడు. పాపకి నయం చేసే నెపం మీద నువ్వో భూత వైద్యుణ్ణి తీసుకొచ్చావు. అతడు పాపని గదిలో ఉంచి తలుపులన్నీ బిగించి ముంత పొగ పెట్టాడు. జ్ఞాపకం ఉందా? కళ్లలో నుంచి ముక్కుల్లో నుంచి నీళ్లొచ్చి పాప గిలగిలా తన్నుకుంది. ఆ బాధ ఎలా ఉంటుందో చూద్దుగాని. ఇంతలో శారద వచ్చింది. కారం దొరకలేదు, ఆవకాయ జాడి తెచ్చాను అంది. పర్లేదు అన్నాడు జయదేవ్. చూపుడు వేలితో దాని కారం కొద్దిగా తీసుకుని రామయ్యకి కళ్ళకి కాటుకలా పెట్టాడు. అప్పుడు రామయ్య అరిచిన అరుపు ఆ గది గోడల మధ్య 2 సార్లు ప్రతిధ్వనించింది. జయదేవ్ తాపీగా అన్నాడు, నువ్వు అరిచి గీపెట్టినా ఇక్కడెవరూ జాలి చూపించరు. రామయ్య, 21 రోజుల పాప ఎంత బాధపడిందో దానికి రెట్టింపు బాధ నువ్వు పడాలిప్పుడు. పైకిలా తాపీగా మాట్లాడుతున్నాడే గాని జయదేవ్కి క్షణక్షణం టెన్షన్ పెరిగిపోతుంది. ఒక్కో నిమిషం గడిచే కొద్దీ పాప మరణానికి దగ్గరవుతుందని తెలుసు. అతడు వాచి చూసుకున్నాడు. 12 అవ్వడానికి 8 నిమిషాలుంది. 11:52 PM. కారులో నుంచి ఒక్క గెంతులో కిందికి దిగాడు విద్యాపతి. చిన్న పాక ముందు కూర్చుని చుట్ట తాగుతున్నాడో వృద్ధుడు. దక్షిణం దిక్కు నుంచి చలిగాలి రివ్వున వీస్తుంది. అప్పుడప్పుడు ఆకాశంలో మెరుపులు. విద్యాపతి గొంతు పెంచి ఒరియాలో అడిగాడు, కాద్రా ఇల్లెక్కడా? వృద్ధుడు చీకట్లో అస్పష్టంగా కనిపిస్తున్న విద్యాపతి మొహం కేసి పరకాయించి చూస్తూ, ఏంటి అన్నాడు. వాళ్ల ముగ్గురికి పేరు తెలీదు. మాద్రానో ఏదో ద్రాతో పూర్తయ్యే 2 అక్షరాల పేరని మాత్రం తెలుసు. అందుకే ఆద్రా అన్నాడు. కాద్రా తిరిగి ప్రశ్నించాడు. కారులో ఉన్న వాళ్ల మొహాలు విప్పారినాయి. అవును, కాద్రా. అతని ఇల్లెక్కడా ఆత్రంగా అడిగాడు. వృద్ధుడు చెయ్యి చూపిస్తూ, అదిగో అటు వెళ్ళండి, అక్కడెవరినడిగినా చెబుతారు అన్నాడు.
విద్యాపతి కారు వైపు పరిగెత్తుతుంటే వెనక నుంచి వినబడింది. అయినా ఇప్పుడు కాద్రా ఇంట్లో లేడుగా, శ్మశానంలో ఉంటాడు. ముగ్గురు ఒకేసారి అడిగారు. నీకెలా తెలుసు అని. కాశ్మోరా చేస్తున్నాడు. మొన్న గోతిలో పడితే రక్తం తుడిచింది నేనేగా. ఆ పక్క శ్మశానం. అతడి మాటల్ని ఎవరూ వినడం లేదు. శ్మశానం వైపు వెళ్లి కారు ఆపుచేశారు. ముందు పరిగెత్తింది శ్రీధర్. చీకట్లో విశాలమైన శ్మశానం ఆహ్వానిస్తున్నట్టుంది. పొదలు, తుప్పలు, సమాధులు. ఎక్కడని వెతకడం? విద్యాపతి వాచి చూసుకున్నాడు. 11:54 PM. సిస్టర్, సర్, క్విక్, డూ ఇట్ క్విక్, కంగారు పడుతూ అన్నాడు పార్థసారథి. కెరోటిడ్ పల్స్ దొరకడం లేదు. చైన్ స్ట్రోక్ బ్రీతింగ్. పాప మొహం దగ్గరున్న రబ్బర్ మాస్క్ నుంచి ఆక్సిజన్ హిస్మని శబ్దం వినబడుతుంది. టెంపరేచర్ దిగిపోతూ ఉంది. 96, 95, 94.5. కొద్ది కొద్దిగా. వీనస్ ప్రెజర్ చెక్ చేయి. వెర్టికల్ కాథెటర్లో రక్త ప్రసరణ కనబడుతుంది. 35 అన్నాడు జేమ్స్. తక్కువ, చాలా తక్కువ. పార్థసారథి తలెత్తాడు. నర్స్ అతడి వైపే చూస్తుంది. ఆ చూపులో భావం అతడు చదవగలిగాడు. మనం చెయ్యగలిగింది ఏమీ లేదు అని పార్థసారథి సన్నగా గొణిగాడు. జేమ్స్ స్టెత్తో పాప ఊపిరితిత్తుల ధ్వని వింటూ అన్నాడు. రెస్పిరేషన్ ఫెయిల్ అవుతోంది. ఇంకో నిమిషం అతడలాగే నిశ్శబ్దంగా పరీక్ష చేసి తలెత్తి ఇంగ్లీష్లో అన్నాడు. పాప ఊపిరి ఆగిపోయింది. చెప్పు అన్నాడు జయదేవ్. ఎలానో ఆస్తి మీకు దక్కదు. అనవసరంగా పాపని చంపకు. కుర్చీలో తలవాల్చేసిన రామయ్య దగ్గర్నుంచి జవాబు లేదు. జయదేవ్ కంగారు పడ్డాడు. ఇతడి గాని స్పృహ తప్పిందా? స్పృహ తప్పితే రహస్యం ఎలా తెలుస్తుంది? అది కాక ఇంకో 2 నిమిషాల్లో. అతడు ఆలోచిస్తుంటే ఫోన్ మోగింది. ఒక్క అంగలో అందుకుని హలో అన్నాడు. నేను సుధీర్ని. తెలుసు అన్నాడు విసుగ్గా జయదేవ్. తొందరగా చెప్పు. శ్రీనివాస్ పిళ్ళయ్య కనబడ్డా? లేదు. లేదా? నిస్పృహతో ఫోన్ అతడి చేతి నుంచి జారిపోయింది. ఎక్కడ్నుంచి శ్రీనివాస్ పిళ్ళయ్య పాప మెదడుకి వార్త అందిస్తున్నాడు? అందులోనూ చుక్కల ద్వారా, గీతల ద్వారా ఎందుకు పంపుతున్నాడు? మామూలు మాటల ద్వారానే పంపొచ్చుగా. అయినా పాప చెవిలో చెవిటివాళ్లు పెట్టుకునే మిషన్ లాంటిదేమీ లేదే. మరి ఈ ప్రసారం పాపకి ఎలా చేరుతుంది? అయోమయంగా అతడు తల విదిలించాడు. ఆలోచనల్లో ఉండి అతడు తన వెనక రామయ్య కదలడం గమనించలేదు. ముందు చూసింది శారద. ఆమె ఏదో అనబోయే లోపులో రామయ్య వేగంగా కదిలాడు. సర్వశక్తులు కూడగట్టుకుని కాళ్లలోకి బలం తెచ్చుకుని పరిగెత్తాడు. జయదేవ్ కదిలి అతన్ని పట్టుకోబోయే లోపులో అతడు బాల్కనీ అంచుకు చేరుకోవడం, ఆగు అని జయదేవ్ అరిచిన అరుపులను లెక్క చేయకుండా ఇంకో అడుగు ముందుకు వేశాడు. మరుక్షణం అతడు పెట్టిన కేక ఇంటి ఆవరణలో మారుమ్రోగింది. జయదేవ్ వంగి చూశాడు. ఎన్నో ఏళ్లుగా ఆ ఇంటిని అట్టిపెట్టుకుని ఉంటూ జీవితపు చివరి దశలో డబ్బుకు ఆశపడి తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడానికి సిద్ధపడ్డ ఆ వృద్ధుడి శరీరం రక్తపు మడుగులో కొంచెం సేపు గిలగలా కొట్టుకుని నెమ్మదిగా అచేతనమైంది. రహస్యం తెలిపే ఆఖరి లింకు తెగిపోయింది. 12 అవ్వడానికి ఇంకా 3 నిమిషాలుంది. అలికిడి విని వెనక్కి తిరిగాడు జయదేవ్. శారద వస్తోంది. చప్పున ఆమెకు అడ్డుగా వెళ్ళి అటు చూడకండి అన్నాడు చెయ్యి అడ్డు పెడుతూ. ఆమె విషాదంగా నవ్వి, ఇన్ని దారుణమైన విషయాలు, కలలో కూడా ఊహించలేనివి చూసి చూసి మనసు రాయైపోయింది ప్రొఫెసర్ అని ఇటు తిరిగింది. ఇద్దరూ ఆ శరీరంకొచ్చి చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ఇద్దరి మధ్య శ్మశాన నిశ్శబ్దం తాండవించింది. ఆ నిశ్శబ్దంలో నెమ్మదిగా విషాదంగా శారద కంఠం వినిపించసాగింది. మనుషుల్లో ఇంత రాక్షసత్వం దాగుంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను ప్రొఫెసర్. నేను చేతబడి అనేది ఉందో లేదో నాకు తెలీదు. కానీ అంతకన్నా దారుణంగా సాటి మనుషుల్ని హింసించగలడు మనిషి. నవ్వుతూ మన మధ్య తిరుగుతూ మనల్నే దారుణంగా నాశనం చేయగలిగే మనిషి ఓ దెయ్యం కన్నా, ఓ క్షుద్రదేవత కన్నా ఏ విధంగా తక్కువ? పాప కొంచెం నలత చెందగానే ఈ రామయ్య విలవిలలాడినట్టు నటించాడు. ఇస్మాయిల్ దగ్గరకు తీసుకెళ్తానని చెప్పి అక్కడి నుంచి శ్రీనివాస్ పిళ్ళయ్య దగ్గరకు తీసుకెళ్లి బ్రెయిన్ ట్యూనింగ్ చేయించాడు. భూత వైద్యుడిని తీసుకొచ్చి తాయెత్తు కట్టించాడు. ఇంట్లో పూజలు చేయించే జయదేవ్ వినడం లేదు. అంతకుముందు తాయెత్తు అన్న పదం దగ్గరే అతడి ఆలోచనలు ఆగిపోయాయి. 12 అవ్వడానికి 2 నిమిషాలుంది. మనిషి జీవితంలో సెకను కాలానికి ఏమీ విలువ లేకపోయి ఉండొచ్చు.
కానీ సెకనులోనే మనిషి నిర్ణయం తీసుకుంటాడు. సెకనుని విడగొట్టగలిగితే ఆ వేల వేల భాగాలలో కొన్ని కోట్ల పరస్పర విరుద్ధమైన భావాల ఘర్షణ జరుగుతుంది. అదే స్ప్లిట్ సెకండ్. పార్థసారథి ఆ క్షణం ఆ స్థితిలో ఉన్నాడు. తనలో తనే అనుకున్నాడు, గుండె పనిచేస్తున్న విధానానికి, దాని పెథాలజీకి, పరీక్షల వల్ల బయటపడుతున్న రిజల్ట్స్కి ఏమీ పొత్తు కుదరడం లేదు. దీని గురించి వివరంగా ఆలోచించడానికి కూడా సమయం లేదు. ఎలా? అతనిలోని సబ్కాన్షియస్ జవాబిచ్చింది. ఎనాటమికల్గా ఎక్కడో ఏదో తప్పుంది. ఏ పరికరము పట్టుకోలేని సైన్స్కి ఇంకా అందనిదేదో లోపల ఉండి ఉండొచ్చు. నేను నా డయాగ్నోసిస్తో ఏదైనా చేస్తున్నానా? అవన్నీ ఆలోచించడానికి టైం లేదిప్పుడు. వెంటనే ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? గుండె తెరిచి చూడు. బతికుండగానే అటాప్సీ చేస్తే అది మెడికల్ ఎథిక్స్కే విరుద్ధం, అంతరాత్మ హెచ్చరించింది. అతడొక క్షణం తటపటాయించాడు. ఏమిటి విరుద్ధం? రోగి బ్రతకడం కావాలి ఎవరికైనా. ఈ పరిస్థితుల్లో బ్రతకడం దాదాపు శూన్యం. అసలు కారణం కనుక్కోవాలి. కారణం కనుక్కోవాలంటే మార్గం. అతడు నిర్ణయానికి వచ్చాడు. డాక్టర్ జేమ్స్ అతడి నోటి వెంబడి వచ్చే మాట కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సీనియర్ డాక్టర్ మనస్థితిని అతడు అర్థం చేసుకోగలడు. ఒక నిర్ణయానికి వస్తే ఇక అది ఫైనల్. దాని ఖరీదు ఒక రోగి ప్రాణం, జీవితం. అతడు చదివిన చదువు, అతడి అనుభవం అవన్నీ రంగరించి ఒక నిర్ణయానికి వచ్చాడు పార్థసారథి. అది జేమ్స్కి చెప్పాడు. డాక్టర్ జేమ్స్ ఆశ్చర్యపడినట్టు కనిపించాడు. కానీ అది క్షణకాలం మాత్రమే. మరు నిమిషంలో పాప ఎడమవైపు ఛాతీ దగ్గర కోయబడింది. డాక్టర్ పార్థసారథి వేళ్లు మిషన్ కన్నా చురుగ్గా పనిచేస్తున్నాయి. సన్నటి పదునైన కత్తితో అంటీరియర్ ఆక్సిలరీ లైన్ వరకు ఇన్సెషన్ ఇచ్చాడు. పల్చటి రక్తం బుసబుస కొద్దిగా పొంగింది. నీడల్ని మింగేసే షాడోలెస్ ల్యాంప్. 25 డిగ్రీల సెంటీగ్రేడ్లో మెదడు శాతం కంట్రోల్ చేయబడుతుంది. ఆ టెంపరేచర్లో 4 నిమిషాల వరకు మెదడు ఆక్సిజన్ లేకుండా ఉండగలుగుతుంది. ఆ గదిలో ఉన్న వాళ్ళందరూ మౌనంగా తమ తమ పనులు చేసుకుపోతున్నారు. నర్స్ రిబ్ రిట్రాక్టర్ అందించింది. ఎర్రటి చర్మం కింద తెల్లటి ఎముకలు. గుండెని కప్పి ఉంచిన ఛాతీ ఎముకల్ని రిట్రాక్టర్తో విడదీసి మరింత లోపలికి వెళ్ళాడు. గదంతా నిశ్శబ్దంగా ఉంది. ప్రకృతి కూడా స్తబ్దమై ఆ డాక్టర్ చేస్తున్న ప్రయత్నాన్ని మౌనంగా పరిశీలిస్తున్నట్టు ఉంది. ఇక్కడో నాళం తెగి రక్తం స్రవిస్తుంది. పార్థసారథి దాన్ని పట్టించుకోలేదు. గమ్యం వైపు సాగిపోతున్నాడు. చర్మం సర్రున తెగింది. విడగొట్టబడిన ఛాతీ ఎముకల మధ్య పల్చటి బాదం పప్పుని కవర్ చేసి ఉంచిన కాయని విడగొట్టినట్టు పెరికార్డియంని నెమ్మదిగా విప్పాడు. అప్పుడు కనబడింది ఎరుపు నీలి వర్ణాల్లో ఉన్న గుండె. తను కదులుతూ 10 సంవత్సరాల పాటు ఇంటిల్లిపాదిని ఆటపాటలతో సంతోషపెట్టిన గుండె. ఆగిపోయిన గుండెని కదపడానికి అతడు చూపుడు వేలుతో దాన్ని పట్టుకున్నాడు. నెమ్మదిగా అటూ ఇటూ కదపసాగాడు. ఎలా గుడ్లగూబ ఒకటి అరిచింది. రెక్కలు టపటపా కొట్టుకుంటూ పక్షులు చెట్ల మీద నుంచి లేచాయి. దూరంగా ఉరిమింది. నల్లటి మేఘాలు కమ్ముకొస్తున్నాయి. విరిగిన సమాధుల మధ్య నుంచి పరిగెడుతున్నాడతను. మనిషిని విసిరేసినట్టు గాలి. వెనక ఇద్దరు అతడిని అందుకోలేకపోతున్నారు. అంత గాలిలోనూ వాళ్లకి చెమట పడుతుంది. రొప్పుతూ పరిగెడుతున్నారు. అంతలో అతడు చప్పున ఆగిపోయాడు. వెనక ఇద్దరు అతన్ని చేరుకున్నారు. తమకు దాదాపు 100 గజాల దూరంలో పెద్దగా వెలుగుతున్న మంటకేసి నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు వాళ్ళు ముగ్గురు. అస్పష్టమైన మంత్రాలు చదువుతూ ఆ హోమం ముందు నిలబడి ఉన్నాడు కాద్రా. రామయ్య పాపకి తాయెత్తు కట్టాడు. జయదేవ్ మరి ఆలోచించలేదు. చప్పున బయటకు పరిగెడుతూ రండి క్విక్ అని అరిచాడు. శారద అతన్ని వడివడిగా అనుసరించింది. 2 క్షణాల్లో వాళ్ళిద్దరూ కారులో ఉన్నారు. ట్రాఫిక్ రూల్స్ని కూడా లెక్క చేయకుండా కారుని ఆస్పత్రి వైపు పోనిస్తున్నాడు జయదేవ్. వెంట్రుక వాసిలో తప్పిపోతున్న ప్రమాదాల్ని లెక్క చేయకుండా సాగిపోతున్నాడు. శ్రీనివాస పిళ్ళై పంపిన వార్త పాపని చేరకముందే ఆపు చెయ్యాలి. రిసీవింగ్ పాప నుంచి వేరు చెయ్యాలి. అతడికి ఇప్పుడంతా అర్థమైంది. పాప శరీరం ఎందుకు షాక్ కొట్టిందో. నిజంగా సైన్స్ ఇంత అభివృద్ధి చెందిందా? అతని ఒళ్ళు జలధరించింది. ఇంతలో కారు ఆస్పత్రి కాంపౌండ్లోకి దూసుకుంటూ ప్రవేశించింది. గుమ్మం దగ్గర సడన్ బ్రేక్ వేసి శారద వస్తుందా రావడం లేదా అని కూడా చూడకుండా ఒక్క ఉదుటున మెట్లు ఎక్కాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆయాసంతో రొప్పుతూ టైం చూసుకున్నాడు. 12 కావడానికి సరిగ్గా 1 నిమిషం ఉంది. విశాలమైన కారిడార్లో జనం అటూ ఇటూ తిరుగుతున్నారు. జయదేవ్ పరిగెత్తడం చూసి
అతడి వైపే ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతడు వీటిని పట్టించుకోవడం లేదు. పరిగెడుతున్నాడు. ఓపీ దాటాడు. ఆర్థోపెడిక్స్ వార్డు ముందు నుంచి ఎడమవైపుకు తిరిగాడు. అక్కడ వరండా నిర్మానుష్యంగా ఉంది. 100 అడుగుల దూరంలో కనబడుతుంది ఆపరేషన్ థియేటర్. అక్కడ నిలబడి ఉంది లావుపాటి నర్స్. అతడు లోపలికి వెళ్ళబోతూ ఉంటే చెయ్యి అడ్డుపెట్టి ఎక్కడికి అని గర్జించింది. అతను దాన్ని పట్టించుకోలేదు. ఒక్క విసురుతో ఆమె చేతిని పక్కకు తోసి లోపలికి ప్రవేశించాడు. అక్కడ దృశ్యం చూసి స్థాణువై నిలబడిపోయాడు. పాప గుండె ప్రాంతంలో కోయబడి ఉంది. పార్థసారథి వంగి వేళ్లతో కదుపుతున్నాడు గుండెని. తనంతట తానే గుండె కొట్టుకునేటట్టు చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. జయదేవ్ అంతలో తేరుకుని అడుగు ముందుకు వేశాడు. ఆయాసంతో రొప్పుతున్నాడతడు. డాక్టర్ జేమ్స్, సహాయం చేస్తున్న నర్స్ అందరూ అతడిని, అతడి ఆకారాన్ని చూసి విస్తుబోయారు. ఓ క్షణం అతను అలా ఆపరేషన్ థియేటర్లో ప్రవేశించడాన్ని వాళ్ళు ఊహించలేదు. నోటికి అడ్డుగా గుడ్డ ఉన్నదన్న విషయం కూడా మర్చిపోయి ఇడియట్ అన్నాడు సారథి. గెట్అవుట్ ఫ్రమ్ హియర్. జయదేవ్ మాట్లాడలేదు. పాప దగ్గరికి బుల్లెట్లా దూసుకుపోయాడు. 12 అవ్వడానికి 10 సెకండ్లున్నాయి. శ్రీధర్ గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. తనతో ఉన్న ఇద్దరినీ అక్కడే ఆగిపోమన్నట్టు సైగ చేశాడు. ఒక్కో అడుగు ముందుకు వేయసాగాడు. కాలి క్రింద ఎండు పుల్లలు విరిగిన శబ్దం వినిపించనివ్వకుండా ముందుకు సాగిపోతున్నాడు. వాతావరణం భయంకరంగా ఉంది. దెయ్యం పట్టిన స్త్రీ జుట్టు విదిలించి నాట్యమాడినట్టు చెట్ల కొమ్మలు అటూ ఇటూ గాలికి కొట్టుకుంటున్నాయి. భూమి విడిపోతుందా అన్నట్టు ఉరుములు. కాద్రా మంట ముందు నిలబడి ఉన్నాడు. గాలి తోడై మంటలు నాలుకలు సాచి పైకి లేస్తున్నాయి. ఆ మంటల వెలుగు అతని కళ్లలో ఎర్రగా ప్రతిబింబించి అతన్ని మరింత భయంకరంగా కంపింపచేస్తుంది. అంత క్రితం రోజు శ్మశానంలో 4 మూలలా పాతిన పాప బొమ్మలో భాగాల్ని అతడు తవ్వి తీశాడు. ఒక్కో భాగాన్ని మంటలో వెయ్యసాగాడు. ప్రేతాత్మలకి అర్పితం చేయసాగాడు. ముందొక కాలు, చెయ్యి, మరో కాలు, ఒక్కొక్క అంగమే మంటలో పడుతుంది. శ్రీధర్ అతని వెనక్కి అడుగు దూరంలోకి చేరుకున్నాడు. మంట వేడి అతడి శరీరాన్ని తాకుతుంది. గుండెల నిండా ఊపిరి పీల్చుకోవడానికి శ్రీధర్ క్షణం పాటు ఆగాడు. దూరం నుంచి చూస్తున్న విద్యాపతి, బ్రాహ్మణులు ప్రేక్షకులే అయ్యారు. కర్రని 2 చేతులతోనూ పట్టుకుంటూ శ్రీధర్ అనుకున్నాడు, ఈ పనిని నేను వైషమ్యంతో చేయడం లేదు. ప్రేతాత్మలని క్షుద్రంగా సంతృప్తి పరుస్తూ తన కోర్కెల్ని తీర్చుకునే ఒక మాంత్రికుణ్ణి అతడి చర్యల నుంచి నివారించడానికి ఇది చేస్తున్నాను. దీనివల్ల కలిగే ఏ పరిణామము నాకు వర్తించకుండుగాక. ఈ లోపులో కాద్రా 2 చేతులతోనూ పాప శరీరపు శిరస్సుని పట్టుకున్నాడు. గాలిలో బొమ్మని పైకెత్తాడు. ప్రేతాత్మలకి అర్పితం చేయడం కోసం మంటలోకి వదలబోయాడు. అప్పుడు వినిపించింది వెనక నుంచి శ్రీధర్ కంఠం. గాలిలో నెమ్మదిగా, స్ఫుటంగా, కాద్రా అని. 11:59 మీ పని మీరు చూసుకోండి అంటూ పాప దగ్గరికి చేరుకున్నాడు జయదేవ్. డాక్టర్ వేళ్లు ఇంకా గుండెని కదుపుతూనే ఉన్నాయి. దాన్ని పట్టించుకోలేదు జయదేవ్. పాప నడుముకి కట్టి ఉన్న తాయెత్తును గట్టిగా లాగాడు. పైకి రాగిలా కనబడుతున్న ప్లాస్టిక్ తాయెత్తు. అది చేతులలోకి రాగానే అక్కడి నుంచి తప్పుకున్నాడు. ఆపరేటర్స్కి అటువైపు టేబుల్ దగ్గరకు చేరుకుని ట్రేలో నుంచి ఫోర్సెప్స్ తీసుకుని తాయెత్తు విడగొట్టాడు. ఆ తాయెత్తులో నుంచి కరెంటు ఎమినేట్ అయ్యి సన్నగా షాక్ కొట్టింది. సూచన రావడం ప్రారంభమైందన్నమాట. క్షణంలో 6వ వంతు పాటు షాక్. అతడు తాయెత్తుని విడగొట్టడం ఆపుచేసి అలాగే పట్టుకున్నాడు. మళ్లీ షాక్ కొట్టింది. ఈసారి కొంచెం ఎక్కువసేపు. చేతిలో ఉన్న ఫోర్సెప్స్తో బల్ల మీద గీత గీశాడు. కొద్దిసేపు షాక్ కొడితే చుక్క, ఎక్కువసేపు షాక్ కొడితే గీత. ఇలా ఆపరేషన్ టేబుల్ మీద వ్రాశాడు. 15 నిమిషంలో సూచన పూర్తయింది. మిగతాది చదవక్కర్లేదు. అతడికి సూచన అర్థమైంది. యువర్ హార్ట్ ఈజ్ స్టాపింగ్, స్టాపింగ్, స్టాపింగ్. అతడు గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తరువాత తాయెత్తు విడగొట్టడంలో నిమగ్నమయ్యాడు. పార్థసారథి ఇంకా వేళ్లతో పాప గుండెని కదుపుతూనే ఉన్నాడు. అతడి నుదుటి నుంచి చెమట ధారాపాతంగా కారుతోంది. ఇంకా ఎంతసేపో లేదు. మహా అయితే 1/2 నిమిషం. 1/2 నిమిషంలో ఆ గుండె తనంతట అది కొట్టుకోకపోతే ఇక అంతే. కాద్రా అన్న శబ్దం గాలిలో అలలు అలలుగా తేలివచ్చి కర్ణపుటాలకు సోకగానే కాద్రా ఉలిక్కిపడ్డాడు. క్షణంపాటు నిశ్చేష్టుడై ఆ నిశ్చేష్టతలో అసంకల్పితంగా వెనుతిరిగాడు.
అంతే, శ్రీధర్ చేతిలో కర్ర రాతి గదల గాలిలోకి లేచింది. మెరుపు కన్నా వేగంగా అతడి మొహాన్ని తాకింది. ముక్కు క్రింద. కాద్రా వెనక్కి తూలి నిలదొక్కున్నాడు. థూ అని ఊసిన ఉమ్ముతో 2 పళ్ళు క్రింద పడ్డాయి. అప్రయత్నంగా అతడి నోటి మీద చెయ్యి పెట్టి తడిమి చూసుకున్నాడు. మంట వెలుగులో ఎర్రటి రక్తం చేతికి అంటుకుని కనిపించింది. అతడు తన రక్తాన్ని చూశాడు. తన తప్పు గ్రహించే లోపులోనే సమయం మించిపోయింది. అతడి చుట్టూ గాలిలో తిరుగుతున్న ప్రేతాత్మలు ఒక్కసారిగా అతడి మీద పడ్డాయి. ఊడిన పళ్ల మధ్య నుంచి మంత్రం స్పష్టంగా రాలేదు. మంత్రగాడికి అతడి ప్రాణం కన్నా పళ్ళు ముఖ్యమైనవి. మంత్రం స్పష్టంగా రావాలి. రాలేదు. ముగ్గురు ప్రేక్షకుల్లా నిలబడి ఉన్నారు. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియడం లేదు. అప్పటి వరకు లేని కలకలం ఏదో గాలిలో వస్తుందని మాత్రం గమనించారు. హిస్ మన్న శబ్దం, వేల వేల గొంతులు గుసగుసలాడుతున్న ధ్వని, దేన్నో పీక్కు తింటున్న భావన. శ్రీధర్ నిశ్చేష్టుడై చూస్తున్నాడు. తను కొట్టింది పెద్ద దెబ్బేమీ కాదని అతడికి తెలుసు. కానీ కాద్రా నోటి నుండి ఒక కేక వెలువడింది. మా అన్న ఆర్తనాదం. అతడి చేతులు గాలిలోకి లేచి కర్రల్లా బిగుసుకున్నాయి. పిడికిళ్ళు మూసుకుపోయినాయి. అప్పుడు అర్థమైంది వాళ్ళకి. అతడి రక్తం పీల్చివేయబడుతుంది. అతడి శరీరం చుట్టూ చేరి కొన్ని వేల ప్రేతాత్మలు విందు చేసుకుంటున్నాయి. వాళ్ళు తమ కళ్ళని నమ్మలేకపోతున్నారు. కానీ కనబడుతున్న దృశ్యమది. మానవ కంకాళాల్లో నుంచి వస్తున్న గాలి మరింత శబ్దం చేస్తుంది. కాద్రా మెలికలు తిరిగిపోతున్నాడు. నిప్పుల పెనం మీద చీమ తిరిగినట్టు మెలికలు తిరుగుతున్నాడు. అతడి శరీరం గాలి తగ్గిపోతున్న బ్లాడర్లా కొద్ది కొద్దిగా కుంచుకుపోతుంది. తల అటు ఇటు కొట్టుకుంటూ ఆక్రందనలు చేస్తూ ఉన్నాడు. పిడికిళ్లతో మట్టి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. గోళ్లతో నేలని గోకుతున్నాడు. శ్రీధర్ తన చేతిలోని నీటిని మంట మీద జల్లాడు. అంతర్నిర్వికల్పకము మొదలైన షడ్విధ సమాధులలో ఉండి ఫకీరిచ్చిన శుద్ధ తులసి తీర్థమది. గహ్వరిని చల్లార్చేందుకు వచ్చిన మొయిలు రేని ఆయుధమైంది. ప్రకృతి విలయ తాండవాన్ని ఆపింది. శ్మశానం మధ్యలో కాద్రా శరీరం స్థాపితం అయిపోయింది. వేల వేల సంవత్సరాల నిద్రలో నుంచి మేల్కొన్న కాశ్మోరా అసంతృప్తుడై తిరిగి సమాధిలోకి వెళ్ళిపోవడానికి ఆయత్తమవుతున్నాడు. శ్రీధర్ బొమ్మ చుట్టూ కట్టిన ఒక్కో బంధాన్ని విప్పుతున్నాడు. మిగతా ఇద్దరు అతడిని చేరుకున్నారు. శ్మశానంలో నెమ్మదిగా మామూలు వాతావరణం అలముకుంటుంది. 0 అవర్స్. ఫోర్సెప్స్తో తాయెత్తుని నెమ్మదిగా విప్పాడు జయదేవ్. లోపల చింతగింజలాంటి లీథియం బ్యాటరీలు 8 ఉన్నాయి. చిన్న రిసీవర్ యాంటెనా ఉంది. ప్లాస్టిక్ కవర్కి అక్కడక్కడ చిన్న చిన్న కన్నాలున్నాయి. శరీరానికి తాయెత్తులు తగిలే చోట ఉన్న రంధ్రం నుంచి షాక్ కొడుతుందన్నమాట. డిమాడ్యులేటర్ని తీసి పక్కన పెడుతూ తలెత్తాడు. అదే సమయానికి పెరికార్డియం కుట్టేసి రిబ్ రిట్రాక్టర్ తీసేశాడు పార్థసారథి. తన ముందు ఇచ్చిన ఇన్సిషన్ మూసేశాడు. పాప వైపు తదేకంగా ఒక్క క్షణం చూశాడు. తరువాత నెమ్మదిగా తలెత్తాడు. డాక్టర్ జేమ్స్, నర్స్, జయదేవ్ అందరూ అతడి వైపే ఆతృతగా చూస్తున్నారు. 1, 2, 3, 4 నిమిషాలు గడిచినాయి. వాళ్ల మధ్య పేరుకున్న గాఢమైన నిశ్శబ్దంలో నుంచి నెమ్మదిగా డాక్టర్ పార్థసారథి విజయపూరితమైన నవ్వు వెలిసింది. 4 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్న గడియారం 12 కొట్టింది. డాక్టర్, ఒక విషయం చెప్పండి. దెయ్యాలు క్షుద్రదేవతలు ఉన్నాయా? అడిగాడు విద్యాపతి. పార్థసారథి నవ్వాడు. ఎందుకు అనుమానం వచ్చింది? విద్యాపతి కూడా నవ్వి, నా ప్రశ్నకి సమాధానం అది కాదు అన్నాడు. ఈ 20వ శతాబ్దంలో చదువుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి అనుమానాలు రావడం విచారకరం. అబ్రకదబ్రా శ్రీధర్, విద్యాపతి ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకున్నారు. శ్రీధర్ ఏదో అనబోయి ఊరుకున్నాడు. అనడం వల్ల లాభం లేదు. సారథి నమ్మడు. తాము స్వయంగా అనుభవించింది, కళ్లతో చూసింది వివరించి చెప్పినా నమ్మడు. చేతబడి, బాణామతి లాంటివి ఉన్నవని నమ్మేవాళ్ళు లేవని చెప్పేవాళ్ళని ఎంత హేళనగా చూస్తారో, లేవని అనేవాళ్ళు ఉన్నవని చెప్పేవాళ్ళని అంత చులకనగాను చూస్తారు. ఇది నిరంతర భావాల ఘర్షణ. అదే సమయానికి ప్రొఫెసర్ జయదేవ్ బాల్కనీలో కూర్చొని శారద ఇచ్చిన టీ తాగుతూ ఆమెకి జరిగిన దానికి సైంటిఫిక్ రీజనింగ్ ఇస్తూ వివరిస్తున్నాడు. పాపకి ఇలా 21 రోజుల బాధకి ముందు కొంతకాలం నలతగా ఉందని మీరు చెప్పారు కదా, దానికి ఇస్మాయిల్ తిరుగుబడి కూడా చేశాడని అన్నారు. ఆ రోజుల్లోనే పాప మెదడు మోర్స్ కోడ్ని రిసీవ్ చేసుకోవడానికి వీలుగా ట్యూన్ చేయబడిందన్నమాట అన్నాడు జయదేవ్.
నాకిప్పుడు జ్ఞాపకం వస్తుంది ప్రొఫెసర్. ఒకరోజు పాప ఆలస్యంగా ఇంటికొచ్చింది. మేము చాలా కంగారు పడ్డాము. వాళ్ళ టీచర్ తనకేమీ తెలియదంది. ఇస్మాయిల్ ప్రేతాత్మల్ని పిలిచి అడిగాడు కూడా, నవ్వింది శారద. నమ్మేవాళ్ళుంటే మంత్రగాళ్ళు ఎన్ని వేషాలైనా వేస్తారు. కాద్రా 21 రోజుల నాటకం అదే. ఈ మంత్రాలు తంత్రాలు లేవంటారు. లేవు. శారద మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తుంది. జయదేవ్ అన్నాడు, పాప గోళ్ళు వెంట్రుకలు సరస్వతి కత్తిరించడం రామయ్యకి తెలిసింది. పైడితల్లి సరస్వతి కలిసి పాపని ఎలా చంపదలుచుకున్నారో పొంచి విన్నాడు. శ్రీనివాస పిళ్ళైకి చెప్పాడు. ఆ 21 రోజుల చేతబడి బాధలు కంప్యూటరైజ్ చేసి పాపకి నిజంగా చేతబడి జరిగిందని అందర్నీ, చివరికి బాగా చదువుకున్న శ్రీధర్ని కూడా నమ్మేటట్లు చేశారు. నిజానికి కంప్యూటర్ తాయెత్తు ద్వారా కరెంటును పంపేది. సరిగ్గా రాత్రి 12ంటికి దాన్ని అలా అరేంజ్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో 3 రక్తం చుక్కలు పోయడానికి పైడితల్లి వాళ్ళు క్లోరోఫామ్ ఉపయోగించి అయితేనేం, ఇంకోలా అయితేనేం చుట్టూ ఉన్న వాళ్ళని నిద్రపుచ్చుతున్నారని శ్రీనివాస్ పిళ్ళైకి తెలుసు. అందుకని పాప శరీరం షాక్ కొడుతుందని ఎవరికీ తెలిసే ఆస్కారం లేదు. కానీ సరస్వతి తల పాప బద్దలు కొట్టడం హిప్నాటిక్ సజెషన్స్ ద్వారా అన్నాడు జయదేవ్. మామూలుగా కపాలం బద్దలు కొట్టాలంటే హ్యామర్ ఉపయోగిస్తారు డాక్టర్లు. కానీ హిప్నటిజం ద్వారా చేతిని గుణపం కన్నా బలంగా తయారు చేయొచ్చు. అలా చేసి తమ ప్రత్యర్థుల్లో ఒకరిని చంపాడు శ్రీనివాస్ పిళ్ళై. ఆ 21 రోజుల్లో శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయం వాళ్ళందర్నీ చంపడం అతని ఆశయం. ఒకవేళ మధ్యలో ఇదంతా బయటపడినా అందరూ చేతబడి అనే అనుకోవాలని అతడి కాశ్మోర సాయం తీసుకున్నాడు. అలా ఆస్తంతా అతనికొస్తుంది. ఆ ఆశ పెట్టే రామయ్యని కొనేశాడు. ఇదంతా ఎంత పగడ్బందీగా చేశాడంటే ఏ న్యాయస్థానమూ అతనికి శిక్ష విధించలేదు. ఏ కోర్టు అతని నేరాన్ని నిరూపించలేదు. మీరు చెబుతున్నదంతా వింటుంటే ఈ చేతబడులు అవి లేవని, అంతా సైన్స్ అని నమ్మాలని అనిపిస్తుంది ప్రొఫెసర్. చాలా కాలం క్రితం మా ఇంట్లో ఒక చిత్రం జరిగింది. స్టవ్ని దెయ్యం ఆవహించి ప్రశ్నలకి జవాబు చెప్పడం. ఆయన అన్నారు ఇదంతా సైన్స్ అని. స్టవ్ కింద గాలి వేడెక్కి దాన్ని పైకి తోస్తుందని. నాకప్పుడు అర్థం కాలేదు. స్టవ్ని వెలిగించకుండానే అది ఎలా కదిలింది అని. ఆమె ఆగి సాలోచనగా అంది. 21 రోజుల పాటు 21 సూచనలు పాపని బాధ పెట్టినాయి. 20వ రోజు సూచన పాపని కోమాలోకి పంపడం. 21వ రోజు సూచన గుండె ఆగిపోవడం. అవునా ప్రొఫెసర్? జయదేవ్ తలూపాడు. ఆమె తనలో తనే అనుకుంటున్నట్టు అంది. పాప మెదడుకు 20వ సూచన రాగానే పాప కోమాలోకి వెళ్ళిపోయింది. 21వ సూచన పాపను చేరకుండా తాయెత్తు మీరు పీకేశారు. అంటే నీ గుండె ఆగిపోతుంది అన్న సూచన పాపని చేరనేలేదు. మరి పాప గుండె ఎందుకు ఆగిపోయింది? గుండె ఆగిపోవడం అనేది సూచన వచ్చిన తర్వాత జరగాలి కదా అంది శారద. జయదేవ్ నెమ్మదిగా తలెత్తి అర్థం కానట్టు అయోమయంగా చూశాడు. గాలిలో చిన్న కదలిక. ఎవరో కదిపినట్టు కదిలిన కిటికీ కర్టెన్ చిన్న సంచలనం. శారద అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం తెలిసిన రోజు నిశ్చయంగా చెప్పొచ్చు, ప్రపంచంలో ఏ క్షుద్ర విద్య లేదని. నమస్తే, ఇంట్లో ఎవరూ లేరా? ప్రొఫెసర్ జయదేవ్ అడిగాడు. లేరు. మీరెవరు? తెలియనట్టు నటించకండి. నేనెవరో మీకు తెలుసు. తెలుసు. మీకేం కావాలి? ప్రొఫెసర్ జేబులో నుంచి కత్తి తీశాడు. గడ్డాన్ని షేవ్ చేయడానికి మంగలివాడే కత్తది. అడుగు ముందుకేశాడు. ఆగు అని అరిచాడు శ్రీనివాస్ పిళ్ళై. మీలో ఎవరో ఒకరు నా దగ్గరకు వస్తారని తెలుసు. పాపకి నేను చేసిన దానికి మీరు ఎలాగో ఒకలా నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారని కూడా నాకు తెలుసు. అందుకని ఒక సీల్డ్ కవర్లో మీ అందరి పేర్లు వ్రాసి నా లాయర్కి ఇచ్చాను. నాకు ఏమాత్రం అపకారం జరిగినా ఆ కవర్ పోలీసులకు అందచేయబడుతుంది. శ్రీధర్తో సహా మీరందరూ జైల్లో ఉంటారు అంటూ నవ్వాడతను. జయదేవ్ ముందుకు వెళ్ళాడు. కుందేల్ని చంపడానికి వెళ్లే పులిలా తాపీగా ఉన్నాడు. శ్రీనివాస్ పిళ్ళై కుర్చీ వెనక్కి జరుగుతూ, ప్రొఫెసర్ జయదేవ్, నీకు బంగారం లాంటి భవిష్యత్తుంది. దాన్ని జైల్లో గడపాలనుకుంటే నన్ను చంపు అన్నాడు. జయదేవ్ ఇంకో అడుగు ముందుకేశాడు. శ్రీనివాస్ పిళ్ళై ఆశ వదిలేసుకున్నవాడిలా మరణానికి సిద్ధపడి కళ్ళు మూసుకున్నాడు. అయితే అతను ఊహించిన విధంగా ఆ కత్తి అతని మెడకు చేరుకోలేదు. నేను నిన్ను చంపను అని జయదేవ్ గొంతు వినబడింది. విస్మయంతో పిళ్ళై కళ్ళు తెరిచాడు. మీరు చాలా తెలివైన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్తో అద్భుతమైన విజయం సాధించిన వాళ్ళు, అదీకాక నాతో సమానంగా హిప్నటైజ్ చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు. ఇంత గొప్పవాళ్ళని చంపడం నాకిష్టం లేదు. పాపకి మీరు చేసిన అపకారానికి మిమ్మల్ని నరికి పోగులు పెట్టాలి.
కానీ మీకున్న విజ్ఞానం దృష్ట్యా అంత పెద్ద శిక్ష వెయ్యడం లేదు. మరేం చేస్తావు? అంగవైకల్యుణ్ణి చేస్తావా? ఉహుం, అన్నాడు జయదేవ్. మీ తల గుండు చేస్తాను. వాట్? అని ఆశ్చర్యంతో అరిచాడు పిళ్ళై. నాకు గుండు చేస్తావా? తలూపాడు జయదేవ్. దాంతోపాటు 24 గంటలు ఈ గదిలో మిమ్మల్ని కుర్చీకి కట్టేసి బందీగా ఉంచుతాను. అంతే. ఆ తర్వాత మీకు నాకు సంబంధం లేదు. మీ మీద నాకు ఏ పగా ఉండదు. పాపని 21 రోజులు బాధ పెట్టినందుకు మీకు 24 గంటలు శిక్ష. అయితే ఇంకో చిన్న విషయం. మీ నెత్తి మీద ఒక్కో చుక్క పడేటట్టు ఓ కుండలో నీళ్లు పెట్టి పైన కడతాను. 24 గంటలు స్నానం చెయ్యాలి. తప్పదు మీకు. అఫ్కోర్స్ ఒక్కో చుక్క అనుకోండి. అంతే. అంతేనా? అంతే, ఇంకేమీ లేదు. తర్వాత నా మీద మీకేమీ పగ ఉండదా? ఉండదు. అని మీ చేతులు వెనక్కి పెట్టండి అంటూ కుర్చీ వెనక వాటిని కట్టేశాడు పిళ్ళై యువకుడు. అయినా జయదేవ్ బలం ముందు ఎదురు తిరగడం అవివేకమని అతనికి తెలుసు. అదీకాక జయదేవ్ చేతిలో కత్తి ఉంది. పిళ్ళై తల కదలకుండా కుర్చీ వెనక ఆనుకునేదానికి కట్టేశాడు. అతను చాలా తాపిగా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ చేస్తున్నట్టు తన పనిని నిర్వహిస్తున్నాడు. తల కట్టేసిన తర్వాత చేతిలోని కత్తితో గుండు గీయడం ప్రారంభించాడు. మీకు నిజంగా మతిపోయింది ప్రొఫెసర్. తల ఎటు కదల్చడానికి వీల్లేకుండా ఉండడం వల్ల కళ్ళు మూసుకుని అన్నాడు పిళ్ళై. రేపటి నుంచి నేను ఈ గుండు వేసుకుని బజార్లో తిరగడానికి చాలా సిగ్గుపడాలి అన్నాడు. జయదేవ్ మాట్లాడకుండా తన పని చేసుకుపోతున్నాడు. జాగ్రత్తగా గీయండి. మీకు అనుభవం ఉందో లేదో. జయదేవ్ దవడ కండరం బిగుసుకుంది. పాప చిగుళ్ల నుంచి ఒకరోజు రక్తం వచ్చింది. గుండె ఆపరేట్ చేస్తున్నప్పుడు చాలా రక్తం పోయింది. దాంతో పోల్చుకుంటే ఒకవేళ మీకు కొంచెం తెగినా పర్లేదులేండి అన్నాడు. కానీ మీరు నాకు హాని చేయనని మాటిచ్చారు. జయదేవ్ ఈ లోపులో తన పని పూర్తి చేశాడు. బయటకు వెళ్ళి కారు డిక్కీలో నుంచి ఓ కుండని బరువుగా లోపలికి తీసుకొచ్చాడు. పిళ్ళై తల మీద కప్పుకి ఫ్యాన్ తిరుగుతూ ఉంది. దాన్ని ఆపి ఆ రాడ్కి కుండని ఉట్టి కట్టినట్టు కట్టాడు. ఏముందందులో? అడిగాడు పిళ్ళై. ఐస్ అన్నాడు జయదేవ్. తొందరగా కరగకుండా ఉండడానికి కొంచెం ఉప్పు కలిపాను అన్నాడు జయదేవ్. ఇంతలో టప్మని ఓ నీటి చుక్క కింద పడింది. పిళ్ళై తలని దాని క్రిందుగా అమరుస్తూ, కుండకి చిల్లు, చాలా చిన్న చిల్లు పెట్టాను అన్నాడు జయదేవ్. మీరు రేపు తప్పకుండా వచ్చి ఈ చలి నుంచి నన్ను తప్పిస్తారుగా అడిగాడు పిళ్ళై. జయదేవ్ ఆడిన మాట తప్పడు. జేబులో నుంచి సెలోఫిన్ టేప్ తీస్తూ అన్నాడు. థ్యాంక్స్ ప్రొఫెసర్. దేనికి? ఇంత చిన్న శిక్షతో నన్ను వదిలేసినందుకు. ఇది మీకిస్తున్న గౌరవం కాదు, మీ విజ్ఞానానికిస్తున్న గౌరవం అని జయదేవ్ సెలోఫిన్ టేప్తో నోటిని మూసేశాడు. సరిగ్గా నీటి చుక్క పడే సమయానికి అతడు తన తల కదల్చడానికి వీలేమీ లేకుండా పోయిందని నిర్ధారణ పరుచుకుని కదిలి తలుపు దగ్గరకు వెనక్కి వెళ్ళి, గుడ్ బై పిళ్ళై, 24 గంటల తర్వాత కలుసుకుందాం అని తలుపు బయట తాళం వేసి వెళ్ళిపోయాడు. కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. అది దూరంగా కదిలిపోతున్న ధ్వని. పిళ్ళై కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు పడింది తల మీద నీటి చుక్క టప్మని. చాలా చల్లగా ఉంది. ఐస్ కరిగిన నీరు నున్నటి చర్మం మీద. అతడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఎందుకు జయదేవ్ ఇంత చిన్న శిక్షతో సరిపుచ్చాడు? నిజంగా తను పోలీసులకు తెలుపుతాడని భయపడ్డాడు. అంతలో మరో చుక్క పడింది. టప్మని. ఆలోచన తెగింది. ఒక్కో చుక్క ఎంతసేపటికి పడుతుంది? చుక్కకి చుక్కకి మధ్య సమయం ఎంత? అతను మరో చుక్క పడే వరకు ఆగి దానికి 4వ చుక్కకి మధ్య సమయాన్ని లెక్క కట్టడానికి ప్రయత్నించాడు. దాదాపు 15 సెకన్లు. అంటే నిమిషానికి 4, గంటకి 240, మొత్తం 5760 చుక్కలు పడతాయన్నమాట తన తల మీద. టప్. మరో చుక్క పడింది. ఆలోచన తెగింది. ఐస్ నీరు చల్లగా ఉంది. ఉప్పు కలిపాడు కాబట్టి తొందరగా నీరుగా మారదు ఐస్. మొత్తం కుండలో నీరంతా ఐస్గా మారేసరికి రాత్రి 2. ఇంకో చుక్క. ఆలోచన మళ్ళీ తెగింది. ఈ చుక్క కరెక్ట్గా 10 సెకన్లకు ఒకసారి పడుతుందా? 14 సెకన్లకా? వాచి ఉంటే బావుణ్ణు అనుకున్నాడు పిళ్ళై. మళ్ళీ పడింది. అరే, ఈసారి తొందరగా పడిందే. లేదు లేదు, సరిగ్గానే పడింది. తను తప్పు లెక్క వేశాడు. ఎలక్ట్రానిక్ ఇంజనీర్ తను లెక్కల్లో తప్పడానికి వీల్లేదు. 15 సెకన్లు అంతే. అయితే సమయం గడిచే కొద్దీ ఐస్ కరుగుతుంది. అప్పుడు 14 సెకన్లకు ఒకసారి చుక్క పడుతుంది. అది లెక్క.
అప్పటికి నీరు వేడెక్కుతుంది. అవును, 14 సెకన్లు అయిపోయాయి. 15, 16 కూడా అయినాయి. పడదే అనుకున్నాడు. అప్పుడు పడింది చుక్క. ఇదేంటి, క్రితం చుక్క కన్నా ఈ చుక్క పెద్దగా ఉంది? లేదు లేదు, రంధ్రం ఒకటేగా. పడిన చోట పడడం వల్ల అలా అనిపించిందేమో. అదే నిజమైతే ఏ 5,000 చుక్కో పడేసరికి గుణపంతో కొట్టినట్టు. అతనికి భయం వేస్తుంది. ఈ చుక్కల ఆలోచన తప్ప ఇంకేదైనా. మళ్ళీ పడింది చుక్క. ఇదేంటి, ఇంత తొందరగా పడి మళ్ళీ పడింది. లేదు లేదు, అది సరిగ్గానే పడుతుంది. తన ఆలోచనలోనే ఏదో మార్పు వచ్చింది. ఈసారి తను కాన్సంట్రేట్ చేస్తాడు. చుక్క పరిమాణంలో కూడా మార్పు లేదు. కేవలం భ్రమ వల్లే అది ఓ పెద్ద చుక్కలా తనకి అనిపించింది. ఇదిగో, ఈసారి ఇంకా పడలేదు. అరే, ఎందుకు పడడం లేదు? 20 సెకన్లు కూడా అయిపోయినాయి, మరింకా పడదే? ఈరోజు తన మెదడుకేమైంది? పడదే, నీటి చుక్క పడదే. ఇప్పటికెంతసేపయింది జయదేవ్ వెళ్ళి? అరగంట అయిందా? లేదు లేదు, 8 చుక్కలేగా పడింది. అంటే అంటే 2 నిమిషాలేనా? 2 నిమిషాలు అరగంటలా కనబడి మళ్ళీ పడింది చుక్క. అమ్మో అని అరవబోయాడు. తల మీద పెద్ద దెబ్బ పడిన భావన. లేదు లేదు, ఇది మామూలు నీటి చుక్క. తనే పొరపాటు. మళ్ళీ పడింది. అతడు తల విదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కుర్చీని ఆ స్థానంలో నుంచి కదపడానికి ప్రయత్నిస్తున్నాడు. అయినా లాభం లేకపోయింది. జయదేవ్ చేసిందేంటో అర్థమైంది. నిద్ర వచ్చినా బావుణ్ణు, స్పృహ తప్పినా బావుణ్ణు. లేకపోతే ఆ నీటి చుక్కల ఆలోచన మెదడుని కోసేస్తుంది. చుక్క తర్వాత చుక్క 1000 సమ్మెటల పోటయ్యి బాధ పెడుతుంది. పడే వరకు పడడం లేదేమని, పడేటప్పుడు మళ్ళీ పడింది చుక్క. అతడు ఆర్తనాదం చేయబోయాడు. మాట రాలేదు. అప్పటికింకా 10 నిమిషాలు కూడా కాలేదు. ఇంకా 23 గంటలు. ఎలా? అతడు ఆ రోజు నిద్రపోలేదు. ఏం ఆలోచించాడో ఎవరికీ తెలియదు. ఎంత గింజుకున్నాడో ఎవ్వరూ చూడలేదు. చుక్కకి మధ్య ఆలోచన. క్షణానికి పెద్దదవుతున్న చుక్క. ఈ చుక్కల మధ్య కొట్టుమిట్టాడుతూ మరుసటి రోజు జయదేవ్ వచ్చేసరికి పిచ్చివాడైపోయాడు శ్రీనివాస్ పిళ్ళై. ఒక చిన్నారి పాపని 21 రోజుల పాటు దారుణంగా బాధపెట్టిన అతడి ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞానాన్ని అతడు శాశ్వతంగా మర్చిపోయాడు. మంగోలియాలో బ్రెయిన్ వాషింగ్కి చాలా పురాతనమైన పద్ధతి అది అన్నాడు జయదేవ్ శారదతో. మనిషిని పూర్తిగా పిచ్చివాణ్ణి చేస్తుంది అన్నాడు. పాపం, రోడ్డు మీద పిచ్చివాడై తిరుగుతున్నాడట అంది శారద. చూస్తే జాలేస్తుంది అంది. పాపకి అతడు చేసిన దానికి అదే సరైన శిక్ష. అతడు మనకన్నా తెలివైనవాడు. పోలీసులకి ముందే చెప్పుంచాడు. కానీ ఇప్పుడు వాళ్ళకి తెలీదు. ఇదంతా అతడికెవరో తిరుగుబడి చేయించారని వాళ్ళనుకుంటారు. అందుకే అతడు పిచ్చివాడవడానికి కారణం ఎవరో మందు పెట్టడమని భావిస్తున్నారు అందరూ అన్నాడు జయదేవ్. సైన్స్కి చేతబడికి ఎంత దగ్గర సంబంధం ఉందో చూశారా ప్రొఫెసర్ అంది శారద. రామయ్యకి ఇటువంటి వాటి మీద నమ్మకం లేకపోవచ్చు. కేవలం పాపని బ్రతికిస్తున్నాననే నమ్మకం మనకు కలిగించడం కోసం అతను పాపని ఇస్మాయిల్ దగ్గరికి తీసుకెళ్లి తిరుగుబడి చేయించాడు. అక్కడి నుంచి శ్రీనివాస్ పిళ్ళై దగ్గరికి తీసుకెళ్ళుండొచ్చు. అది వేరే సంగతి. కానీ ఇస్మాయిల్ చేసిన తిరుగుబడితో సాహిర్ అనేవాడు చచ్చిపోయాడని స్వామి చెప్పాడు కదా. మరలా అయితే సాహిర్ మరణానికి సైన్స్ ఏం సమాధానం చెబుతుంది అంది. ప్రతి మరణానికి సైన్స్ సమాధానం చెప్పనక్కర్లేదు అంటూ జయదేవ్ నవ్వి బాల్కనీలో నుంచి క్రిందికి చూశాడు. క్రింద ముందు తోటలో విద్యాపతి, శ్రీధర్, అబ్రకదబ్రా కూర్చొని ఉన్నారు. పార్థసారథి కూడా. వాళ్ళకి చెప్పరా అంది శారద. ఈ శ్రీనివాస్ పిళ్ళై, ఈ ఎలక్ట్రానిక్స్, ఈ విషయమంతా అంది. నమ్మరు అన్నాడు జయదేవ్. వాళ్ళకి చెప్పినా నమ్మరు అన్నాడు. క్రింద కూడా అదే చర్చ జరుగుతోంది. దెయ్యాలున్నాయి డాక్టర్ గారు. కేవలం సైన్స్కి అందనంత మాత్రాన అవి లేవు అని అనలేము అన్నాడు ఆవేశంగా అబ్రకదబ్రా. పార్థసారథి నాన్సెన్స్ అన్నాడు. ఈ లోపల దూరంగా స్కూల్ బస్ వస్తున్న చప్పుడు వినిపించింది. సాయంత్రం 5:30 కావస్తుంది. చల్లటి గాలి వీస్తుంది. ఆగిన బస్సులో నుంచి తులసి బయటకు గెంతింది. బస్ కదులుతూ ఉంటే వెనక సీట్లో నుంచి ఇస్మాయిల్ చెయ్యి ఊపాడు. ఇట్నుంచి శ్రీధర్, అబ్రకదబ్ర కూడా చెయ్యి ఊపారు. పార్థసారథికి అర్థం కాలేదు. ఒక మామూలు క్లీనర్కి వీళ్ళు చెయ్యి ఊపడం. అంతలో పాప దగ్గరకొచ్చింది. హౌ ఆర్ యూ బేబీ డాక్టర్ అడిగాడు. ఫైన్ డాక్టర్,
థ్యాంక్ యూ. ఎప్పుడు మీ ప్యారిస్ ప్రయాణం? అడిగాడు డాక్టర్. ఏప్రిల్ 4న, శ్రీధర్ అన్నాడు. ప్యారిస్ నుంచి ఏం తెస్తావమ్మా తులసి నాకు? స్టెథోస్కోప్. అందరూ నవ్వారు. పాప స్కూల్ సంచి లోపల పెట్టడానికి పరుగెత్తింది. చాలా తొందరగా పికప్ చేసింది అన్నాడు డాక్టర్ అటే చూస్తూ. కొంచెంసేపు నిశ్శబ్దం. దాన్ని భంగపరుస్తూ శ్రీధర్ అన్నాడు. ఏది మానవ నిర్మితమో, ఏది మానవాతీతమో మనకు తెలియదు డాక్టర్. సైన్స్ ముందుకు జరిగిన కొద్దీ మానవాతీతమంతా శోధించబడుతుంది. ఆత్మల్ని ట్రాన్స్ప్లాంట్ చేసే విధానం కూడా తొందరలోనే కనుక్కోబడుతుందేమో. కానీ వీటిని ఆధారం చేసుకుని కొందరు సూడో మంత్రగాళ్ళు, మ్యాజిక్ చేసేవాళ్ళు మనుషుల బలహీనత మీద ఆడుకుంటున్నారు. ఏం బ్రాహ్మణ్, ఏమంటావ్? నేనేమనను. ఏ? ఈ మంత్రాలు మ్యాజిక్లు మానేసి చాలా కాలం అయింది. 20 రోజుల క్రితం ప్రయోగించిన ఒకే ఒక విద్య, అదే ఆఖరిది, అంతే అన్నాడు బ్రాహ్మణ్. 20 రోజుల క్రితమా? ఏంటది? అబ్రకదబ్రా విద్యాపతి వైపు చూశాడు. ఇద్దరూ గుంభనంగా నవ్వుకున్నారు. అబ్రకదబ్ర చెప్పడం మొదలుపెట్టాడు. పరలోకంలో ఉన్న నీ తండ్రి ఆత్మ శాంతిస్తుంది నాయనా. షడ్రసోపేతమైన భోజనం పెట్టావు అన్నారు స్వామివారు. మీరు కనబడడం నా అదృష్టం స్వామి. నా తండ్రి తద్దినన్నాడు అన్నాడు విద్యాపతి వినయంగా. ఇంతలో తలుపు దగ్గర చప్పుడైంది. అబ్రకదబ్ర లోపలికొచ్చాడు. స్వామి తత్తరపాటుతో లేచి ఇతను ఇతను అన్నాడు. నా స్నేహితుడు బ్రాహ్మిణ్. ఏమీ తెలియనట్టు అబ్రకదబ్ర నమస్కారం చేశాడు. తనలో అలజడిని కప్పిపుచ్చుకుంటూ కూర్చున్నాడు స్వామి. తాంబూలం స్వీకరించండి స్వామి. విద్యాపతి ప్లేటు ముందుకు అందించాడు. స్వామి కిళ్ళి నోట్లో పెట్టుకోబోతుంటే, శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయాన్ని పోలీసులు రైడ్ చేశాక మీరిప్పుడు ఎక్కడుంటున్నారు స్వామి అన్నాడు నెమ్మదిగా అబ్రకదబ్ర. తెరుచుకున్న నోరు అలానే ఉండిపోయింది. స్థాణువైపోయాడు స్వామి. విద్యాపతి నవ్వి, మిమ్మల్ని పట్టుకోవడానికి మాకు చాలా శ్రమ అయిపోయింది స్వామి. మీ ఇద్దరు అంతరంగిక మిత్రులు పైడితల్లి సరస్వతి కూడా ఈ లోకంలో లేరాయే. స్వామి చప్పున తలుపు వైపు పరిగెత్తాడు. అది మూసి ఉంది. అతనికి ఉన్నట్టుండి చావు ధైర్యం వచ్చింది. అవును, అన్నీ చేసింది నేనే. నా ఇద్దరు సహచరులు చచ్చిపోయారు. ఇప్పుడు నా మీద ఏ నేరం మోపగలరు మీరు? నేను బిస్తాలో కొంతకాలం ఉన్నమాట నిజమే. అది నేరం కాదు. ఇండియాలో క్షుద్ర విద్యలు ప్రయోగించేవాడి మీద, దానికి పురుగొల్పిన వాడి మీద ఏ నేరమూ లేదు. లాలో ఎక్కడా అది లేదు. లాయర్ గారికి అది తెలుసు. గర్వంగా విద్యాపతి వైపు చూశాడు. అది నిజమే అన్నట్టు విద్యాపతి తలూపాడు. స్వామి నవ్వాడు. అబ్రకదబ్ర వైపు హేళనగా చూసి అన్నాడు, మరిప్పుడు ఏం చేయగలరు మీరు? ఇక్కడ పాపకి జరిగిన దానికి ఆ సమయంలో అక్కడెక్కడో 1000 మైళ్ళ దూరంలో ఉన్న నా మీద ఏ కేసు పెట్టగలరు అంటూ లేచాడు. దగ్గరగా వేసి ఉన్న తలుపులు తెరిచి వెనుతిరిగి స్వామి వారిద్దరి వైపు చూశాడు. ఇవన్నీ మేం ముందే ఆలోచించాం. పాప చచ్చిపోతే ఆ నేరం మా మీదకు వస్తుందని మాకు తెలుసు. అందుకే పగడ్బందీగా ప్లాన్ వేశాం. ఫెయిల్ అయింది, అది వేరే సంగతి. కానీ ఏ న్యాయస్థానము నన్నేమీ చెయ్యలేదు. ఏ న్యాయస్థానము ఏమీ చెయ్యలేదు అంటూ బయటకు వెళ్ళబోయాడు. నిజమే స్వామి అని వెనక నుంచి వినిపించింది. అబ్రకదబ్ర మాట విని స్వామి ఆగాడు. మీరు చేసిన నేరాల్ని ఏ న్యాయస్థానంలోనూ మేము నిరూపించలేము. ఆ విషయం లాయర్ గారే ఒప్పుకున్నారు అన్నాడు బ్రాహ్మణ్. స్వామి విజయపూరితమైన నవ్వు నవ్వాడు. కానీ మీరు కూడా ఏ న్యాయస్థానంలోనూ మా మీద నేరం నిరూపించలేరు అన్నాడు అబ్రకదబ్ర. స్వామి పెదవుల మీద చిరునవ్వు మాయమైంది. అంటే అన్నాడు. నల్లబల్లిని తలకిందురుగా వేలాడగడితే అది విషాన్ని కక్కుతుంది. దాన్ని బియ్యంలో కలిపి వండితే తిన్నవాడు 21వ రోజున అకస్మాత్తుగా హరి అంటాడు. అయ్యా స్వామివారు, మీరు ఈ విద్యాపతి తండ్రి గారి తద్దినం అన్న పేరుతో తిన్న భోజనం అదే తాపిగా అన్నాడు అబ్రకదబ్ర. ఆ గదిలో బాంబు పడ్డట్టు ఉలిక్కి పడ్డాడు స్వామి. అతని నుదుటి మీద చెమట పడుతుంటే ఏంటి ఏంటి అన్నాడు. సరిగ్గా 21 రోజులు స్వామి. ఈ 21 రోజులు మీరు ప్రతి క్షణం దిగులుతో చస్తారు. పాపకి 21 రోజుల చేతబడి జరిగినప్పుడు అది నయమవుతుందేమో అన్న నమ్మకం మాకు కొద్దిగా ఉండేది. ఇప్పుడు మీకు అది కూడా లేదు. ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీకేం దుఃఖలా ఉన్నావు అంటారు. కానీ 21వ రోజు తెల్లారేసరికి మీరు చచ్చి పడి ఉంటారు. కాశ్మోరకైనా తిరుగుంటుందేమో గాని దీనికి లేదు. వెళ్ళి రండి స్వామివారు, టిట్ ఫర్ టాట్. వీలైతే
ఏదైనా పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ చేసుకోండి అన్నారు విద్యాపతి అబ్రకదబ్రా. గ్యాప్. శ్రీధర్ కుర్చీలోంచి లేస్తూ ఇడియట్ అన్నాడు. నువ్వు ఇడియట్ అను, వెధవ అను, మేం చేయదలిచింది మాత్రం చేశాం. ఇది మర్డరో కాదో తెలియదు కానీ ఆ దుర్మార్గుడికి ఇంతకన్నా మంచి శిక్ష ఉంటుందని నేను అనుకోను. ఇంతకీ ప్రయోగించడం మాకిదే మొదటిసారి గురు, మాకు నిశ్చయంగా తెలీదు అన్నాడు విద్యాపతి. ఇన్ని రోజుల నుంచి స్వామిని కలుసుకోలేదా? లేదు. ఇది జరిగి ఎన్ని రోజులైంది? అబ్రకదబ్రా తనలో తనే లెక్క కట్టి ఈ రోజుకి 21 అన్నాడు. అంటే అంటే ఇవాళ పొద్దున్న స్వామివారు పరమపదించి ఉంటారు. నేను ఎంక్వైరీ చేయలేదు, కావాలంటే నువ్వు చేసుకోవచ్చు. శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయానికి ఫోన్ చేస్తే ఎవరైనా చెప్తారు. నాకు మాత్రం పూర్తి నమ్మకం ఉంది ఆయన మరణం అనివార్యమని, దాన్ని ఎవరూ ఆపలేరని తాపీగా అన్నాడు అబ్రకదబ్రా. 20 రోజులు మామూలుగా ఉండి 21వ రోజు ఉన్నట్టుండి చస్తాడా? అన్బిలీవబుల్, సైన్స్ ఒప్పుకోదు అన్నాడు డాక్టర్. ఇది సైన్స్ కాదు, క్షుద్ర విద్య అన్నాడు అబ్రకదబ్రా. శ్రీధర్ ఇది వినలేదు. వడివడిగా లోపలికి వెళ్ళాడు. బయట తోటలో మిగతా ముగ్గురు కూర్చుని ఉన్నారు. లోపల శ్రీధర్ ఫోన్ చేయడం వినిపిస్తోంది. అతడు 2 నిమిషాలు మాట్లాడి పెట్టేశాడు. బయట కూర్చున్న ముగ్గురు ఆతృతగా అతడి కోసం ఎదురు చూస్తున్నారు. మానవాతీత శక్తులు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం కోసం. మరు నిమిషం మెట్ల దగ్గర చప్పుడైంది. శ్రీధర్ మెట్లు దిగుతున్నాడు. స్వామి మరణించాడో బతికి ఉన్నాడో చెప్పడం కోసం. విన్నారు కదండి, యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసీదళం నవల. మరి ఈ రోజుతో తులసీదళం నవల పూర్తయింది. మరో చక్కటి నవలతో మళ్ళీ రేపటి నుంచి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.